తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో న్యూడ్ వీడియోలు చిత్రీకరణ జరిగింది. లాడ్జ్ బాత్రూమ్ లో సెల్ ఫోన్ తో రికార్డ్ చేసినట్లుగా సమాచారం అయితే అందుతోంది. 4 రోజుల నుంచి కూడా కొంతమంది యువకులు ఆ వీడియోల్ని తీస్తున్నట్లుగా సమాచారం. యువకులకు ఆ యువతలు దేహశుద్ధి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. వైజాగ్ ద్వారకా పోలీసుల అదుపులో ఆ యువకులంతా ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇటీవల కాలంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటనలు రోజుకొకటి బయటకొస్తూనే ఉన్నాయి. లైంగిక వేధింపుల విషయంలో పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఘటనలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా వైజాగ్ లో యువతుల్లో న్యూడ్ వీడియోలు రికార్డింగ్ చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒక లాడ్జ్ లో ఉంటున్న యువతుల బాత్రూమ్ లో న్యూడ్ వీడియోలు తీస్తున్నారని 4 యువకులను చితకబాదిన సంఘటన వైజాగ్ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీకు ఎన్ని మంది వీడియో చూపాల చంపాక సే వార్డ్ పై వచ్చిపోరా చెయ్యొచ్చు సెబ్బులంకి. వైజాగ్ లోని ద్వారకలో ఒక బాయ్స్ హాస్టల్, ఒక లాడ్జ్ పక్కపక్కనే ఉన్నాయి. వారి ఫోన్లతో వీడియోలు తీశారని ఓ యువతి ఆరోపణలు చేస్తున్న సమయంలో గత 4 రోజుల నుంచి తమ వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ కూడా మరో మహిళా యువకులపై దాడికి పాల్పడినట్లుగా కనిపిస్తోంది. న్యూడ్ వీడియోల్ని తీసిన 4 యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ఆ యువతులు. ప్రస్తుతం పోలీసులు హాస్టల్ యువకుల సెల్ ఫోన్స్ చెక్ చేస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. యువతుల ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. యువకులే కావాలని న్యూడ్ వీడియోలు చిత్రీకరించారా, లేదా లాడ్జ్ లో ఉండేవారు సాయంతోనే ఈ పని చేస్తున్నారా, ఇలా చేస్తున్నారా అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వీడియో చూపాల చంపాక సే వార్డ్ పై వచ్చిపోరా చెయ్యొచ్చు సెబ్బులంకి.